2026 జనవరి 31న గాంధీ ఒక ఆలోచన గాంధీ వర్ధంతి రోజున రోచిష్మాన్ గారు ఒక మంచి వ్యాసం అందించారు. అదేమిటో చూద్దాము. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్న మాట అంత సరైంది కాదు. పోయినోళ్ళ గురించి మంచే మాట్లాడుకోవాలి అన్న పాత మాట కూడా అనుసరణీయం కాదు. కొందరి గురించి, చరిత్రలో కొంత భాగం గురించి మనం సరైన ఆలోచన చేయాలి. జరుగుతున్న వాటిపై, జరగబోయే వాటిపై, జరిగిపోయినది ప్రభావం చూపిస్తుంది అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఆ జరిగిపోయిన దానిపై మనం మన తీరును మార్చుకుంటూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో గాంధీపై మనం మనల్ని మార్చుకుంటూ ఆలోచన చేయాలి. గాంధీని మారువేషంలో ఉన్న రష్యన్ క్రిస్టియన్ అని నిర్ణయించి బహిరంగంగా తెలియజెప్పారు అరవిందులు. తమ జీవితకాలంలో గాంధీని దగ్గరకు రానివ్వలేదు, కలవడానికి ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నించినా అరవిందుల్ని గాంధీ కలవలేకపోయాడు. గాంధీని తిరస్కరించారు అరవిందులు. అరవిందులు సామాన్యమైన వ్యక్తి కాదు, మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా మహాత్మా అని అనిపించుకోవాలనే కండూతి లేని వ్యక్తి. బ్రిటిష్ పాలకులకు లోబడిన వ్యక్తి కాదు అరవిందులు. భారతీయతా భావాల మూర్తిమత్వం అరవిందులు. భారతీయతా భావాల, జాతీయతా భావాల తొలిదశ మహనీయులు అరవిందులు. తొలిదశ స్వాతంత్ర్య సమరయోధులు వారు. ఇంగ్లీష్ పరిపాలకులు తొలిసారి మత ప్రాతిపదికన మన భూభాగాన్ని తూర్పు బెంగాల్గా విభజించినప్పుడు వారు దానికి వ్యతిరేకంగా పోరాడారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు వ్యతిరేకంగా గాంధీ పోరాడలేదు. అరవిందులు గాంధీని ఎందుకు తిరస్కరించారో మనం ఇకనైనా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య విధానంలో పటేల్ ఎన్నుకోబడితే నెహ్రూను గాంధీ దేశ ప్రధానిని చెయ్యడము ఏ విధంగా సరైనదవుతుంది? నెహ్రూ మన దేశ తొలి ప్రధాని అవ్వడం వల్ల దేశానికి ఏం జరిగింది? నెహ్రూ మన దేశ తొలి ప్రధాని కాకపోయి ఉంటే దేశ పరిస్థితి ఇప్పటికన్నా ఎంతో బాగుండేదా? స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా భారతీయులు గాంధీపై సరిగ్గా ఆలోచన చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉంటుందా? గాంధీని జాతిపిత అనడం సరైన మాటేనా? గాంధీ ఏ విధంగా జాతిపిత అవుతారు? కళ్ళు బుద్ధి తెరుచుకుని మనం క్షేత్రవాస్తవాల్ని చూడాలి. గాంధీ ప్రభావం ఏ మేరకు మన ప్రజలపై ఉంది? గాంధీ కుటుంబంపైనే, గాంధీ వారసులపైనే ఆయన ప్రభావం లేదు. గాంధీ తర్వాత ఆయన ప్రభావం ఈ దేశ ప్రజలపై ఎంత శాతం ఉంది? దాదాపుగా లేదు అనేది కనిపిస్తున్న సత్యం. తన కుటుంబాన్ని, ఈ దేశ ప్రజను ఎంత మాత్రము ప్రభావితం చెయ్యలేని గాంధీని జాతిపిత అనడం సరి అవుతుందా? గాంధీ ఎవరు? ఈ దేశానికి ఏమవుతారు అని సరిగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన్ను ఒక స్వాతంత్ర్య పోరాట యోధుడు అని అనుకుంటే ఆయన కన్నా గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధులు మనకు ఈ దేశంలో ఉన్నారు. ఆస్తులు, బతుకులు, ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య పోరాట యోధులు పలువురు ఉన్నారు. గాంధీ ఆ కోవలోని వారా? గాంధీ మాత్రమే స్వాతంత్ర్య సమరం చేశారా? గాంధీ వల్ల మాత్రమే దేశానికి స్వాతంత్రం వచ్చిందా? గాంధీ వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదు కదా. పాకిస్తాన్ ఏర్పడడం ఏ సత్యాన్ని తెలియజేస్తోంది? బ్రిటిష్ వాళ్ళు మన భూభాగాన్ని 2 ముక్కలు చేద్దామనుకుని చేసి చెయ్యి దులుపుకోవడం, స్వతంత్రం ఇవ్వడం అవలేదా? గాంధీ వల్ల స్వతంత్రం వచ్చింది అని అనుకోవడం అన్నది అమాయకత్వమా, మూర్ఖత్వమా, నిజమా, రాజకీయ అవసరమా? గాంధీ ఎంత గొప్ప రాజకీయవేత్త అవుతాడు? గాంధీ ఒక తత్వవేత్త కాదు. గాంధీ ఒక ఆధ్యాత్మికవేత్త కాదు. గాంధీ ఒక పీఠాధిపత కాదు. గాంధీ ఒక క్రీడాకారుడా కాదు.
గాంధీ పలువురికి ఉపాధిని కలిగించిన పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కాదు. గాంధీ ఒక కవి, రచయిత, గాయకుడు ఇలా ఏదీ కాదు. కాదు కదా! గాంధీని పూజించేవాళ్ళు, మహాత్మా అనేవాళ్ళు తమ సంతానం గాంధీలా బతకడానికి ఒప్పుకుంటారా? తమ సంతానాన్ని గాంధీలా తయారు చేస్తారా? చేశారా? ఎవరు తమ సంతానాన్ని గాంధీలా తయారు చేయలేదు, చెయ్యరు. ఎందువల్ల? గాంధీకి ఎక్కడా ఏ విషయంలోనూ అనుయాయులు లేరు. గాంధీ ప్రభావం ప్రపంచంలో నామమాత్రంగా కూడా లేదు. ఈ క్షేత్ర వాస్తవం ఒక్కటి చాలు గాంధీ గురించి మనం అర్థం చేసుకోవడానికి. గాంధీ ఏ రంగంలోనో ఏ విషయంగానో దార్శనికుడు కాదు. ఈ దేశానికి మేలు జరిగిన ఏ విషయంలోనో గాంధీ ప్రభావం లేదు అన్నది సత్యమే కదా! మూలపాఠాన్ని వక్రీకరించి లేదా మార్చి రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరోనాం అని గాంధీ అనమన్నది ఇతర మతాల వాళ్ళు ఎందుకు అనలేదు? ఎందుకు ఆమోదించలేదు? ఈ విషయం గాంధీకి ఇతరుల్లో ఆమోదం లేదు అన్న సత్యాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది. గాంధీ ఒక అభిప్రాయాల వ్యక్తి. గాంధీ అవగాహనల వ్యక్తి కాదు. ఈ సత్యం ఆయన జీవనాన్ని గమనిస్తే తెలిసిపోతూనే ఉంటుంది. గాంధీలో వైరుధ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అహింస అహింస అని అన్న గాంధీ బ్రిటిష్ వాళ్ళు చేసే హింసకు మన యువకుల్ని పురమాయించారు కదా! సత్యం సత్యం అనే గాంధీ ఇందిరాగాంధీ ప్రేమించిన ఫిరోజ్కు గాంధీ అన్నది తగిలించుకోవడం ఎందుకు అనుమతించారు? చట్టబద్ధంగా ఆ ఫిరోజ్ను దత్తపుత్రుడిగా తీసుకున్నారా? ఫిరోజ్ గాంధీ అవడం, ఇందిరాగాంధీ అవడం అసత్యాలు కావా? ఇది దేశ ప్రజలను మభ్యపెట్టడం కాదా? గాంధీపై వాస్తవాలతో, చారిత్రక ఆధారాలతో పలువురు చేసిన పరిశీలనల్ని పరిగణించి ఈ దేశ పౌరులు సరైన ఆలోచన చేయాలి. పిల్లల పాఠ్యపుస్తకాలలోంచి తల పైకెత్తి రాజకీయ అవసరాలను దాటుకుని అమాయకత్వం, పిచ్చితనం చెప్పారు కాబట్టి విన్నాం వంటి వాటికి అతీతంగా మానసిక పరిణతితో గాంధీపై ఆలోచన చేయాలి. ఇకనైనా గాంధీపై ప్రజకు అవగాహన రావాలి. అసలు ఈ దేశ క్షేమానికి, ప్రగతికి, ఈ దేశ భవిష్యత్ తరాలకు గాంధీ అవసరం ఉందా? ఇట్లు రోచిష్మాన్ 94401229. గాంధీ వర్ధంతిని దృష్టిలో పెట్టుకుని ఏ విశ్వా గారు అందించిన వ్యాసం దైవత్వం ముసుగులో వికృత నీడలు. ఎంతో మందిని చంపబడ్డ వాడి కథ. హెచ్చరిక: ఇది చదివాక నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది. కానీ ఇది కల్పితం కాదు, ఇది డాక్యుమెంటెడ్. 1946 నోఖాళీ, తెల్లవారుజామున 4 గంటలు. చీకటి ఇంకా విడిపోలేదు. నిశ్శబ్దం కూడా నిద్రలోనే ఉంది. అప్పుడే నిర్మల్ కుమార్ బోస్ ఆ గది తలుపు తెరిచాడు. లోపల కనిపించిన దృశ్యం అతని ప్రపంచాన్ని తలకిందులు చేసింది. 77 ఏళ్ల వృద్ధుడు, 19 ఏళ్ల మనవరాలు మను. ఇద్దరూ నగ్నంగా ఒకే దుప్పటి కింద. బయట ప్రపంచం పూజించిన ఆకారం, లోపల మాత్రం ఒక వికృత ప్రయోగాన్ని కొనసాగిస్తున్న మనిషి. ఇది అపార్థం కాదు, ఇది ప్రమాదం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక ప్రయోగానికి చివరి అంకం. మెదళ్లపై ఆక్రమణ అసలైన నేరం. అతను మొదట శరీరాలను తాకలేదు, ముందుగా మనస్సులను స్వాధీనం చేసుకున్నాడు. ఏం తినాలో ఆయనే, ఎవరిని ప్రేమించాలో ఆయనే, ఏది పవిత్రమో ఏది పాపమో ఆయనే. యువతులకు ఇచ్చిన ఉపదేశం: తల్లిదండ్రుల కంటే, భర్తల కంటే మీ అంతరాత్మ కన్నా నేనే ముఖ్యుడు. గాంధీస్ ట్రూత్. ఎరిక్ ఎరిక్సన్. తనను తాను అమ్మ అని పిలుచుకున్నాడు. ఎందుకు? అమ్మాయిల శారీరక ప్రైవసీని హరించడానికి అదొక లైసెన్స్. అమ్మ పక్కన పడుకోవడానికి అభ్యంతరం ఉండదు కదా. అదే ముసుగులో
మానసిక బానిసత్వం. ఆశ్రమంలో మనుషులు వ్యక్తులు కాదు. వాళ్ళు ఆయన సిద్ధాంత ప్రయోగశాలలోని మానవ పదార్థం. జీతం లేదు, బయట జీవితం లేదు. ఆహారం, నివాసం, గుర్తింపు అన్నీ ఒక్కరి చేతుల్లో. ఇది ఆధ్యాత్మిక శిక్షణ కాదు. ఇది పూర్తి ఆధారపడే వ్యవస్థ. గిల్ట్ అనే పునాది 13 ఏళ్ల వయసు. 13 ఏళ్లకే పెళ్లి. కస్తూర్బాతో హవస్ నిండిన ప్రేమ, చదువు కూడా పక్కకు. కానీ ఒక రాత్రి తండ్రి మరణశయ్యపై ఉంటే ఇతను భార్యతో ఏకాంతానికి వెళ్ళాడు. ఆ క్షణంలోనే తండ్రి చనిపోయాడు. ఆ గిల్ట్ అతన్ని వదల్లేదు. అప్పటి నుంచే సెక్స్ అంటే పాపం, కోరిక అంటే రోగం. 38 ఏళ్లకే బ్రహ్మచర్య ప్రతిజ్ఞ. కానీ అది త్యాగం కాదు, అది వింత ప్రయోగాల ఆరంభం. ఈ గిల్ట్‌లోంచి పుట్టిన వింత సిద్ధాంతాలు మరెందరి జీవితాలనో బలి తీసుకున్నాయి. పొట్టి శ్రీరాములు గారు కూడా దీనికి బాధితుడే. ఆయన సిద్ధాంతాలకు ప్రభావితుడై తన భార్య చనిపోవడానికి తానే కారణమని ఆ గిల్ట్‌లో కుంగిపోయి జీవితాంతం బాధపడ్డారు. కస్తూర్బా మరణం సిద్ధాంతపు బలిపీఠం. న్యూమోనియాతో భార్య ఊపిరి కోసం కొట్టుకుంటోంది. డాక్టర్లు చెప్పారు, పెన్సిలిన్ ఇస్తే బ్రతుకుతుంది. అతను అడ్డుపడ్డాడు. ఆమె కర్మను ఆమె అనుభవించనివ్వాలి. ప్రకృతి ఇచ్చే శిక్షను మందులతో తప్పించడం పాపం. మహాత్మా గాంధీ ది లాస్ట్ ఫేజ్. ప్యారీలాల్ తన భార్య ప్రాణం కన్నా తన సిద్ధాంత పవిత్రతే గొప్పదని నమ్మిన క్షణం అది. కానీ భార్య జబ్బు పడినప్పుడు ప్రయోగాలు ఆపలేదు. బలమైన ఆహారం వద్దని, కేవలం పండ్లు తినమన్నాడు. ఆమె నిరాకరిస్తే, నువ్వు తినకపోతే నేను ఉప్పు పప్పు ముట్టుకోను అని భీష్మించాడు. ప్రేమ కాదు, అది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. కానీ తనకు మలేరియా వచ్చినప్పుడు క్లోరోక్విన్ తీసుకున్నాడు. తన శరీరానికి మినహాయింపు, ఇతరుల శరీరాలు ప్రయోగాలు. శరీర శుద్ధి, ప్రైవసీ హననం. యువతుల ఋతుక్రమం, మల విసర్జన, శారీరక సమస్యలు, గంటల తరబడి చర్చలు. నీ శరీరానికి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. మై డేస్ విత్ గాంధీ. నిర్మల్ కుమార్ బోస్. ఆశ్రమ మహిళలను రోజు అడిగే ప్రశ్న, సోదరి, ఈ ఉదయం నీ పొట్ట సరిగ్గా శుభ్రమైందా? సౌత్ ఆఫ్రికాలో ఒక యూరోపియన్ మహిళకు తానే స్వయంగా ఎనీమా ఇచ్చాడు. ఆ పవిత్రత పేరుతో చేసిన వికృత చర్య అది. చివరికి తన కోడలికి అదే చేయమని కస్తూర్బాను శాసించాడు. ఆమె ఏడుస్తూ నిరాకరించినా ఆయన వదలలేదు. ఇది వైద్యం కాదు, ఇది వ్యక్తిగత సరిహద్దుల విధ్వంసం. జుట్టు కత్తిరింపు, నైతిక పెత్తనం. టీనేజర్లను కలిసి స్నానం చేయించాడు. పక్కపక్కనే పడుకోబెట్టాడు. నిగ్రహ పరీక్ష పేరుతో. ఆకర్షణ ఉందని తెలిసినప్పుడు శిక్ష అబ్బాయిలకు కాదు, అమ్మాయిలకు. స్వయంగా జుట్టు కత్తిరించాడు. పబ్లిక్ అవమానం. ఇది వీళ్ళ కోసం కాదు, లోకానికి నేను ఇచ్చే సందేశం. గాంధీస్ ట్రూత్. ఎరిక్ ఎరిక్సన్. పురుషుల తప్పు వ్యక్తిగతం, మహిళల శరీరం బహిరంగ హెచ్చరిక. ఆశ్రమ నియమాలు, తిండి మీద పెత్తనం. ఆశ్రమంలో భోజనం ఒక శిక్షలా ఉండేది. మసాలాలు లేవు, ఉప్పు లేదు, రుచి లేదు. ఎవరైనా దొంగతనంగా బయట ఏదైనా తింటే అది ఒక మహాపాపంలా చిత్రించేవాడు. కస్తూర్బాకు కూడా అదే పరిస్థితి. ఆమె బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆమె ఆహారపు అలవాట్లను నియంత్రించాడు. నేను చెప్పిన డైట్ పాటిస్తేనే నువ్వు పవిత్రురాలివి. ఈ నియమాల వల్ల ఆశ్రమ మహిళలు శారీరకంగా బలహీనపడటమే కాకుండా మానసికంగా ఆయనపై పూర్తిగా ఆధారపడేవారు. ఉపవాసం, ఎమోషనల్ టెర్రరిజం. కొడుకు మణిలాల్ ఒక వివాహిత జాకీతో సాన్నిహిత్యంగా ఉంటే 7 రోజుల ఉపవాసం. ఈ ఉపవాసంలో నా కొడుకు చనిపోయినా నాకు అనవసరం. జాకీ జుట్టు కత్తిరించాడు, నగలు తీయించాడు, విధవ బట్టలు కట్టించి ఆశ్రమంలో తిప్పాడు.
కానీ అదే సమయంలో జర్మన్ స్నేహితుడు హెర్మన్‌కు రాసిన లేఖలో ఆ రాత్రి జాకీ నా పక్కనే పడుకుంది అని రాశాడు. ఇది త్యాగం కాదు. ఇది బాధతో బంధించే హింస. సుశీల నాయర్ మరియు ప్యారేలాల్ ఆవేదన. 24 ఏళ్ల సుశీల నాయర్ అతను నగ్నంగా స్నానం చేసేటప్పుడు ఆమె అక్కడే ఉండాలి. కళ్ళు మూసుకుని ఆ సబ్బు వాసనను, శబ్దాలను ఆయన ఆస్వాదించే వైనం. స్నానం తర్వాత సేవ. నగ్నంగా ఉన్న ఆయనకు ఆమె మసాజ్ చేయాలి. ఆమె సోదరుడు ప్యారేలాల్ గాంధీ సెక్రటరీ. తన కళ్ళ ముందే చెల్లెలికి జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక హింసను చూసి నిస్సహాయంగా లోలోపల ఏడుస్తూ ఉండిపోయాడు. ఆశ్రమంలో ఒక వింత పోటీ ఉండేది. ఆయన పక్కన ఎవరు పడుకోవాలి? అమ్మాయిల మధ్య ఒకరిపై ఒకరు ద్వేషం. ఆయనకు ఎవరు దగ్గరగా ఉంటే వారు అంత పవిత్రులు అనే వికృత మానసిక వైరస్‌ని వారిలో ఎక్కించాడు. అధికారం ఒకరిని భ్రమల్లోకి నెడితే, మిగతా వారిని ఆత్మన్యూనతలోకి నెట్టేది. ఆబా కాంచన్ బలవంతపు బ్రహ్మచర్యం. మేనేజర్ మున్నాలాల్ షా, కామ్చాంద్ భార్యాభర్తలు. కానీ గాంధీ షరతు ఒకరినొకరు తాకకూడదు, ఒకే గదిలో ఉండకూడదు. కానీ అదే కామ్చంద్ గాంధీజీ పక్కన మాత్రం పడుకోవాలి. ఆమెకు ఇష్టం లేకపోయినా, ఆమె భర్త మున్నాలాల్ వ్యతిరేకించినా, ఆయన పెత్తనం ముందు లొంగక తప్పలేదు. మనవడు కను గాంధీ భార్య ఆబా. 16 ఏళ్ల వయసు నుంచే ప్రయోగాలు. కను గాంధీ ఆవేదనతో వ్యతిరేకించినా ఆయన వినలేదు. నిరాకరణకు శిక్ష ఉన్న చోట సమ్మతి ఉండదు. తిరుగుబాటు. అందరూ లొంగలేదు. కొడుకు రామదాస్ తన భార్యను హెచ్చరించాడు. ఆయన పుస్తకాలు చదవద్దు. అవి నీ మనసును పాడు చేస్తాయి. మనవరాలు సుమిత్రా గాంధీ. బ్రిటిష్ విద్య వద్దు. ఆశ్రమంలో నా సెక్రటరీగా ఉండు అన్నాడు. ఆమె ధైర్యంగా నిరాకరించింది. నీ బట్టలు ఉతికి, గిన్నెలు కడిగే బానిసను కాలేను. నేను చదువుకుని ఐఏఎస్ అవుతాను. ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయింది. లేకపోతే ఆమె కూడా మనులాగే మిగిలిపోయేది. క్రూరమైన అహింస. ముస్లిం లీగ్ నరమేధం. 1946 నోకాలి అల్లర్లు. ముస్లిం లీగ్ కిరాతకులు హిందూ మహిళలను వేటాడి సామూహిక అత్యాచారాలు చేస్తుంటే, వారు ప్రాణభయంతో రక్షణ కోరుతూ ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఇచ్చిన భయంకరమైన సలహా, ముస్లిం గూండాలు మీపై దాడికి వస్తే పారిపోకండి, వారికి ఎదురు వెళ్ళండి, వారికి అవకాశం ఇవ్వండి, వారికి కోరిక తీర్చుకోవడానికి సహకరించండి, అవసరమైతే మీ శ్వాసను మీరే ఆపుకుని అక్కడికక్కడే చనిపోండి, చిరునవ్వుతో శరీరాన్ని అర్పించండి, కానీ పవిత్రతను కాపాడుకోండి. హరిజన్ 1947. హిట్లర్ యూదులను గ్యాస్ ఛాంబర్లలో చంపుతుంటే ఆయన సలహా, మీరంతా సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోండి, అప్పుడు ప్రపంచం మీ అహింసను గుర్తిస్తుంది. బ్రిటిష్ వారికి అదే సలహా. జర్మనీ సైన్యం మీ ఇళ్లలోకి వస్తే ఆయుధాలు పడేసి వారితో కలిసి ప్రాణత్యాగం చేయండి. దేశం భగత్ సింగ్ ఉరిని ఆపమంటే ఆయన మౌనం. అతను హింసను నమ్మాడు. ఉరి పడటం కూడా నా సిద్ధాంతానికి అవసరమే. అంబేద్కర్తో వివాదం. పూనా ఫ్యాక్ట్. దళితులకు ప్రత్యేక హక్కులు వద్దని తన మొండి సిద్ధాంతం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుని అంబేద్కర్ను లొంగదీసుకున్న తీరు నియంతృత్వమే. హింస ఎదురైతే చిరునవ్వుతో చనిపోమన్నాడు. ఇది శాంతి కాదు, ఇది బలులను నిశ్శబ్దంగా బలి చేయటం. మను అంతిమ బలి. తల్లి లేని అమ్మాయి, తండ్రిలా చూసుకున్నవాడు. తన సెక్రటరీ ప్యారేలాల్ మనుని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన అడ్డుపడ్డాడు. ఆమెను తన ప్రయోగాల కోసం ఉంచుకోవటమే అసలు ఉద్దేశ్యం. నోకాలి అల్లర్ల సమయంలో ఆమెతో అన్న మాట, మనం ముస్లింల చేతిలో చనిపోవాలి, ఆ బలిదానం ఫలించాలంటే మన పవిత్రతను నిరూపించుకోవాలి, అందుకే మనం నగ్నంగా కలిసి పడుకోవాలి. మను తన డైరీలో ఇవన్నీ రాస్తుంటే, ఇది ఎవరికీ చూపించవద్దు, ఆ పేజీలు చింపేయ్ అని ఒత్తిడి తెచ్చాడు. ఆమె జీవితం ఏమైంది? గాంధీ చనిపోయాక ఆమె ఒక విరిగిన బొమ్మలా మిగిలిపోయింది. పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయింది. కేవలం 40 ఏళ్లకే అనారోగ్యంతో చనిపోయింది. ఆయన చేసిన ప్రయోగాలు ఆమె ప్రాణాలను లోలోపల తినేశాయి.
ఆత్మహత్యలపై భయానక స్పందన. మహిళలు మానసిక హింస భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అతను రాసిన మాట, వారు చనిపోతే నా సిద్ధాంతం నిరూపించబడుతుంది. భయం ఉన్నవారే ఆత్మహత్య చేసుకుంటారు. గాంధీస్ లెటర్స్ టు ఆశ్రమ్ మెంబర్స్. నోబెల్ శాంతి బహుమతి ఆయనకు 5 సార్లు నామినేట్ అయినా రాకపోవడానికి కారణం ఈ సిద్ధాంతాల వెనుక ఉన్న ఇలాంటి వింత పోకడలే. నిజం ఎవ్వరూ చెప్పనిది. నిర్మల్ కుమార్ బోస్ వెళ్ళిపోయాడు. ఎడిటర్లు రాజీనామా చేశారు. వల్లభాయ్ పటేల్ తీవ్రంగా విమర్శించారు. కొడుకు దేవదాస్ లేఖ రాశాడు. బయట ప్రపంచం పూజిస్తుంటే లోపల మహిళల ఆత్మలు నిశ్శబ్దంగా చనిపోయాయి. ముగింపు. నేను నా కామవాంఛను అదుపు చేస్తే జిన్నాను ఆపగలను. జిన్నా ఆగలేదు. దేశం ముక్కలైంది. మారణకాండ ఆగలేదు. కానీ మను అబాలతో నగ్న ప్రయోగాలు మాత్రం ఆగలేదు. ఇక్కడ శవాలు లేవు, కానీ మానవత్వం చనిపోయింది. దేవుడిలా పూజించబడిన వాడి దగ్గర ప్రశ్నలు మానేసిన రోజే నేరం మొదలవుతుంది. భక్తి ప్లస్ పవర్ ప్లస్ మౌనం ఈక్వల్ టు నేరం. చివరి మాట. మహాత్ముడు అనే ముసుగు తీసి చూస్తే అక్కడ కనిపించేది ఒక మనిషి కాదు, మనుషుల బలహీనతలను తన ప్రయోగశాలగా మార్చుకున్న ఒక సిద్ధాంత నియంత. చరిత్ర ఈ పాఠాన్ని ఇప్పటికైనా సరిగ్గా చదవాలి. గమనిక. ఈ కథనం గాంధీ జీవితంపై ఉన్న జీవన చరిత్రలు, లేఖలు, డైరీల ఆధారంగా చేసిన విశ్లేషణ. ఇది వ్యక్తి పూజ కాదు, అధికారం మానవత్వాన్ని ఎలా మింగేస్తుందో చెప్పే నిశిత విమర్శ. ఇట్లు విశ్వాయే. పున్నంరాజు శోభారాణి గారి పోస్టు. అతడు దేశానికి ఇచ్చింది స్వాతంత్ర్యం కాదు, ఒక నైతిక భ్రమ. ఆ భ్రమలో హిందూ సమాజం రాజకీయంగా బలహీనమైంది. మైనారిటీ రాజకీయాలు బలపడ్డాయి. దేశం చీలిపోయింది. చరిత్ర వక్రీకరించబడింది. ఈ దేశంలో ఒక వ్యక్తిని జాతి పితగా, అహింస ప్రతీకగా, మహాత్ముడుగా చిత్రీకరించారు. కానీ ఆ వ్యక్తి వెనుక దాచిపెట్టిన చరిత్రను గమనిస్తే అతడు చేసిన రాజకీయ నిర్ణయాలు భారత సమాజానికి ఎంత నష్టం చేశాయో తెలుసుకోవడానికి ఏళ్లు పట్టాయి. ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినది శత్రువును ఓడించడానికి కాదు, తన నైతిక సిద్ధాంతాలను దేశంపై రుద్దడానికి. రాజకీయాలు అనేది శత్రువులతో, కుట్రలతో, వ్యూహాలతో నడిచే రంగం. కానీ అతడు దాన్ని ఒక ఆశ్రమంలా మార్చాలని ప్రయత్నించాడు. అహింస, ఉపవాసాలు, ప్రార్థనలు ఇవన్నీ వ్యక్తిగత జీవితానికి సరిపోతాయి, కానీ సామ్రాజ్యవాద శక్తిని ఎదుర్కొనే రాజకీయానికి కాదు. అతడు చేసిన మొదటి పెద్ద తప్పు భారత జాతీయ ఉద్యమాన్ని మత రాజకీయాల వైపు తిప్పడం. ఈ దేశానికి సంబంధం లేని విదేశీ మత సమస్యను దేశంలోకి తీసుకొచ్చి హిందువులను కూడా అందులో భాగస్వాముల్ని చేశాడు. ఆ ఒక్క అడుగుతోనే భారత రాజకీయాల్లో మతాన్ని అధికారికంగా ప్రవేశపెట్టాడు. అదే తర్వాత మైనారిటీ రాజకీయాలకు బలమైన ఆయుధంగా మారింది. అతడు ఎప్పుడూ మెజారిటీ సమాజాన్ని త్యాగానికి సిద్ధంగా ఉండాలని చెప్పేవాడు. మీరు ఎక్కువ మంది కాబట్టి తగ్గిపోవాలి అనే లాజిక్ పెట్టాడు. కానీ అదే టైంలో మైనారిటీ వర్గాల దౌర్జన్యాలపై మాత్రం చాలాసార్లు మౌనంగా ఉండేవాడు. హింస జరిగినప్పుడు కూడా బాధితుల కంటే దాడి చేసిన వర్గం మనోభావాల గురించే ఎక్కువ ఆలోచించాడు. ఇది సమానత్వం కాదు, ఇది ఒక పక్షం వైపు చూపే రాజకీయ స్వార్థం. ఇది గాడ్సే అనే ఒక మేధావి గ్రహించాడు. దేశం చీలిపోతున్న సమయంలో కూడా అతడి పాత్ర అద్భుతం. మాటల్లో విభజనకు వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ రాజకీయంగా గట్టిగా ఎదుర్కోలేదు. బెదిరింపులకు తలొగ్గాడు. ఒత్తిడులకు లొంగిపోయాడు. చివరికి దేశం 2 ముక్కలై లక్షల మంది చనిపోయినా అతడు తన సిద్ధాంతం నుంచి బయటకు రాలేదు. తుపాకీ కాల్చలేదు, కానీ తలుపు తీయడంలో మాత్రం పాత్ర వహించాడు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే శత్రు దేశంగా మారిన కొత్త దేశానికి డబ్బు ఇవ్వాలని పట్టుపట్టడం. అప్పటికే లక్షల మంది శరణార్థులు, వేల మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే
అతడు మాత్రం వాళ్లకు డబ్బు ఇవ్వాలి అంటూ ఉపవాసం చేశాడు. ఇది మానవత కాదు, ఇది బాధితుల పట్ల అన్యాయం అని గాడ్సే అనే మేధావి గ్రహించాడు. నిజంగా బ్రిటిష్ వాళ్ళని భయపెట్టిన, ప్రపంచ రాజకీయాలు అర్థం చేసుకున్న, ఆయుధ పోరాటం చేసిన నాయకుల్ని అతడు ఎప్పుడూ అంగీకరించలేదు. వారిని కాంగ్రెస్ గుడిసె లోపలే ఒంటరివాళ్లుగా మార్చాడు. ఫలితంగా భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ఒక శక్తివంతమైన మార్గం మూసుకుపోయింది. బ్రిటిష్ వాళ్లకు ఇతడు ఎప్పుడూ ప్రమాదకరం కాదు, సేఫ్ బెల్ట్ లాంటివాడు. ఎందుకంటే అతని మార్గంలో వాళ్ళకి ప్రాణహాని లేదు, ఆస్తి నష్టం లేదు, కనుక వాళ్ళు హ్యాపీ. వ్యక్తిగత జీవితంలో కూడా అతడిని పవిత్రంగా చూపించిన కథలన్నీ నమ్మశక్యంగా ఉండవు. ఆధ్యాత్మిక ప్రయోగం పేరుతో చేసిన పనులు ఆధునిక సమాజంలో పూర్తిగా అనైతికంగా, వికృతంగా భావించాల్సినవే. ఇలాంటి వ్యక్తిని దేవుడిలా చూపిస్తూ పాఠ్యపుస్తకాలలో పెట్టడం, పిల్లలకి ఆదర్శంగా చెప్పడం ఇది ఒక రకమైన మానసిక మోసం. అసలు సమస్య ఏమిటంటే ఆ వ్యక్తి కంటే ఎక్కువగా అతడి చుట్టూ నిర్మించిన మిత్ మసాలావే ఎక్కువ. ఈ దేశానికి స్వాతంత్ర్యం అతడే తెచ్చాడని ఒక కథ తయారైంది. కానీ నిజంగా బ్రిటిష్ వాళ్ళను వెళ్ళిపోవాల్సిందిగా చేసిన ప్రపంచ యుద్ధాల ప్రభావం, సైనిక తిరుగుబాట్లు, విప్లవకారుల భయం, ఆర్థిక క్షీణత ఇవన్నీ కలిసే స్వాతంత్ర్యానికి కారణం. ఎవరో ఒక్క వ్యక్తి మాత్రం కాదు. అతడు దేశానికి ఇచ్చింది స్వాతంత్ర్యం కాదు, ఒక నైతిక భ్రమ. ఆ భ్రమలో హిందూ సమాజం రాజకీయంగా బలహీనమైంది, మైనార్టీ రాజకీయాలు బలపడ్డాయి, దేశం చీలిపోయింది, చరిత్ర వక్రీకరించబడింది. అందుకే ఈ దేశంలో అతడిని గుర్తు చేసుకునే నిన్నటి రోజున పూలు వేసి దేవుడిలా పూజించడానికంటే అతడి వల్ల జరిగిన రాజకీయ నష్టాన్ని తర్కంగా అర్థం చేసుకోవటం అవసరం. ఎందుకంటే నిజమైన దేశభక్తి అనేది మిత్తులను కాపాడటం కాదు, చరిత్రలో జరిగిన తప్పుల్ని గుర్తించి మళ్ళీ అవి జరగకుండా చూసుకోవటం. అయినా ఇప్పుడు ప్రజలు ఏమీ అంత గుడ్డిగా లేరు. ప్రజలు మారుతున్నారంటే ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని గుడ్డిగా పూజించకుండా, ఇదే ఆరోగ్యకరమైన దేశ లక్షణంగా జాగ్రత్త వహిస్తున్నారు. ఏ నేషన్ మెచ్యూర్స్ వెన్ ఇట్ స్టాప్స్ గ్లోరిఫైయింగ్ ఇండివిడ్యువల్స్ అండ్ స్టార్ట్స్ evaluating consequences. People are no longer worshipping heroes, they are questioning histories. By Punnam Raju Sobarani.